మీరు కోరుకున్నది మీకు దక్కట్లేదా? లా ఆఫ్ అట్రాక్షన్ అని గంటల కొద్దీ వీడియోలు చూస్తున్నా మీ జీవితంలో ఏ మార్పు రావట్లేదా? ఆ వీడియోలన్నీ నిజమే, కానీ అసలు నిజం ఏంటో తెలుసా? మీ తలరాతను ఎవరో మారుస్తారని ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తారు? మీ బతుకు ఇలా ఉండటానికి కారణం బయట పరిస్థితులు కాదు, మీ లోపల ఉన్న మీ ఆలోచనలే. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి గీత చెప్పిన నిజమేంటో తెలుసా? ఈ విశ్వం ఒక అద్దం లాంటిది. మీరు ఏది ఇస్తే దాన్నే రెట్టింపు చేసి మీకు తిరిగి ఇస్తుంది. భయపడితే ఇంకా భయపెడుతుంది. గెలుస్తానని నమ్మితే ప్రపంచాన్ని కాళ్ళ దగ్గరకు తెస్తుంది. మరి కృష్ణుడు ఏమన్నాడంటే, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అంటూ, అంటే ఎవరు నన్ను ఎలా ఆశ్రయిస్తారో వారికి నేను అలాగే స్పందిస్తాను అంటూ. భిక్షగాడిలా యాచిస్తే భిక్షమే దొరుకుతుంది, విజేతలా పోరాడితే సామ్రాజ్యమే దక్కుతుంది అంటూ. మరి కేవలం కోరుకుంటే సరిపోదు, ఆ కోరిక తీరినట్టు భావిస్తూ పనిలోకి దిగాలి. భావం కర్మను శాసించాలి. అప్పుడే ఈ సృష్టి మీకు దాసోహం అంటుంది. యాచించడం ఆపండి, ఆకర్షించడం ఇప్పుడే మొదలు పెట్టండి. భగవద్గీతలోని ఈ పవర్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇప్పుడే షేర్ చేయండి గీతా చైతన్యం. ఇది మీ విజయ ప్రస్థానం. శ్రీకృష్ణార్పణమస్తు.